ఇగో ఇది పాన్ కార్డు, ఇది అందరికి ఉంటుంది అన్నట్టు. ఈ పాన్ కార్డు ఇగో ఈ నెంబర్ కొడితే, ఈ నెంబర్ కొట్టంగానే ఆయన అప్పులు ఏడ చేసిండు, లోన్లు ఏడ తీసుకుండు, చెక్ బౌన్స్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఆయన సిబిల్ స్కోరు 700 దాటితేనే ఓకే. 700 లోపట్టు ఉందంటే మనోడు ఆగమాగం ఉన్నట్టు, బిలాల్ ఏది దివాలా తీసినట్టే, బిలాల్ అయినట్టు అన్నట్టు. సిబిల్ స్కోర్ బాగుంటేనే పిల్లని ఇస్తున్నట్ట. ఇప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారు. అప్పుడేమో పిల్లని చేసుకోవాలంటే పిల్లగాని గోత్రము, నక్షత్రము, వారము, ఎత్తు, పొడుగు, రంగు, రుచి, చిక్కదనం ఇవన్నీ చూసుకొని పెళ్లి చేస్తుండే, ముహూర్త బలము ఇవన్నీ చూసుకొని. ఇప్పుడు అట్లా కాదు. పిల్లగాని దగ్గర పోయి పిల్లలు అయ్యా నీ పాన్ కార్డు ఇగిన ఆయన నీ పాన్ కార్డు నెంబర్, పాన్ కార్డును కొట్టి అలా సిబిల్ స్కోర్ చూస్తే ఈయన 3 చెక్ బౌన్సులు చేసిండు, ఇంతమందికి ఎగబెట్టిండు, ఇన్ని అప్పులలో ఉన్నాడు, ఇన్ని లోన్లు తీసుకున్నాడు, ఈయనకు పిల్లని ఇస్తే పిల్ల ఆగమవుతుంది అని చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు. సిబిల్ స్కోర్ కాడికి వచ్చింది ఆఖరికి పెళ్లి కథ సిబిల్ స్కోర్ కాడికి వచ్చింది. చూడ్రి ఈ రోజు వస్తుందని ఎవడు ఊహించలే. ఈ సిబిల్ స్కోరు వస్తుందని ఎవడు ఊహించలే. సిబిల్ స్కోర్ అవసరం, గీడికి వచ్చింది పాన్ కార్డు అవసరం.